ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు అప్పుడెప్పుడో ఇంగ్లీష్లో చదివిన ఒక మాట చెప్పుకుందాం. ఇఫ్ యూ స్పెండ్ యువర్ టైమ్ టు చేజింగ్ బటర్ఫ్లైస్ దే ఆర్ ఫ్లై అవే, బట్ యూ స్పెండ్ యువర్ టైమ్ టు మేకింగ్ బ్యూటిఫుల్ గార్డెన్ ద బటర్ఫ్లైస్ ఆర్ కమ్ టు యూ. మీ సమయాన్ని సీతాకోక చిలుకలను పట్టుకోవడానికి వెచ్చిస్తే అవి పారిపోతాయి, కానీ అదే సమయాన్ని అందమైన తోటను పెంచడానికి వెచ్చిస్తే అవే వచ్చి మీ వద్ద వాళ్తాయి. నిజమే కదా? ఒకసారి ట్రై చేసి చూడండి. హై టు ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరీస్ ప్యాలెట్ అండ్ ప్లాంట్స్. ఇవాళ వీడియో ఏంటంటే, లాస్ట్ టైం ఇండోర్ ప్లాంట్స్ లేవు అన్నాను కదా. అసలు ఈ ఇండోర్ ప్లాంట్స్ ఏంటి, ఎందుకో అలా అన్నాను అన్నది ఇవాళ వీడియోలోకి వచ్చేయండి, చూద్దాం. క్లైమేట్ అయితే భలే ఉందండి, మంచిగా వాన పడటానికి రెడీగా. చూసారా, బయట మొక్కలన్నీ ఊగిపోతుంది. సో నేచర్ గురించి మాట్లాడుకోవాలన్నా, మొక్కల గురించి మాట్లాడుకోవాలన్నా ఎంతకన్నా మంచి టైం ఉంటుందంటారా ఇలాంటి వాతావరణంలో మొక్కల గురించి కాసేపు మాట్లాడుతున్నారు. ఇండోర్ ప్లాంట్స్ నిజంగా ఉన్నాయా? ఉంటే కనుక మీకు ఎవరికైనా చూసినా గుర్తుంటే నాకు చెప్పండి. ఎందుకంటే మీ చిన్నప్పుడు కానీ, నాకు తెలిసి నా చిన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇండోర్ ప్లాంట్స్ ఎవరు పెంచలేదు, ఎక్కడ చూసిన గుర్తు కూడా లేదు. మెయిన్ మా అమ్మమ్మ అయినా మా నాయనమ్మ అయినా వాళ్ళ తోట పెంచిన, అందమైన మొక్కలు పెంచిన, ఆఖరికి మా నాన్నమ్మ తెచ్చిన కొత్త క్రోటన్స్ పరిచయం చేసిన, అమ్మ పెంచిన గార్డెన్ అయినా అప్పటి నుంచి అన్ని బయటే ఉన్నాయండి. ఎక్కడ కూడా ఇండోర్ లో పెంచిన జ్ఞాపకం అయితే ఏం లేదు. సో ఒక 30-40 ఇయర్స్ ముందు వరకు కూడా ఎక్కడ కూడా అసలు ఇండోర్ ప్లాంట్ ఆ కాన్సెప్ట్ కానీ దాని గురించి ఎవరు మాట్లాడుకున్నది కానీ మనకు తెలిసి మన ఏరియాలో అయితే లేదండి. సో మీరందరూ ఎప్పటి నుంచి ఇండోర్ ప్లాంట్స్ గురించి తెలుసుకున్నారో చెప్పండి. నేను పెంచడం మొదలుపెట్టి అయితే ఒక 8 ఇయర్స్ అండి ఇండోర్ ప్లాంట్స్ తో నా సహవాసం. కాకపోతే ఒక 4 ఇయర్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా నేను ఇండోర్ లోనే పెంచడం మొదలు పెట్టాను. ఫస్ట్ లో ఇండోర్ ప్లాంట్స్ తో సహవాసం ఎందుకు అంటే, నాకు అవుట్డోర్ లేక, ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఇంకా ఎక్కడ పెట్టుకోవడానికి స్పేస్ లేక, కానీ ఇంట్రెస్ట్ చంపుకోలేక ఏదో ఒకటి తీసుకొచ్చి ఏదో షెల్ఫ్ లో కుక్ చేసి పెంచడం అలవాటు చేశాను. అట్లా నా ఇండోర్ జర్నీ మొదలైంది. అంతేగాని నాకు అప్పటికి ఇండోర్ ప్లాంట్స్ అంత అవగాహన ఏం లేదు. కానీ ఆ ఇష్టం పెరిగి ఇవాళ 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్ కి నేను 800+ తో ఉన్నాను. నా ఇంట్లో ఏదైనా కానీ 800+ మొక్కలు ఉన్నాయి. ఇది ఇండోర్ ప్లాంట్స్ లేవంటూనే ఏంటి 800 అంటారా? సరే రండి మాట్లాడుకుందాం. అయితే ఎంత మనకి తెలియనంత మాత్రాన ఇండోర్ ప్లాంట్స్ లేవు అనేది కరెక్ట్ కాదండి. మనకు తెలియనంత మాత్రాన అదే నిజం కూడా కాదు. యాక్చువల్లీ ఇండోర్ ప్లాంట్ గ్రోయింగ్ అనేది ఒక 1000 ఇయర్స్ ముందు నుంచి ఉందండి కాన్సెప్ట్ అనేది. మెయిన్లీ ఈజిప్షియన్ కంట్రీస్, చైనా లాంటి దేశాలు ఆర్నమెంటల్ అండ్ ఎడిబుల్ ప్లాంట్స్ ని అప్పట్లోనే ఇండోర్లో పెంచేవాళ్ళు. దానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి గ్రీన్ హౌస్ కాన్సెప్ట్లో అప్పట్లోనే పెంచారు వాళ్ళు. 19th సెంచరీలోనే గ్రీన్ హౌస్ అండ్ టెరేరియమ్స్ అవన్నీ స్టార్ట్ చేసి వాళ్ళు అప్పట్లోనే గ్రో చేసినట్టు రికార్డ్స్ కూడా ఉన్నాయి. 20th సెంచరీ మాత్రం నిజంగా హౌస్ ప్లాంట్స్, మెయిన్లీ ఇండోర్ ప్లాంట్స్ కి ఒక గోల్డెన్ టైం అనే చెప్పాలండి. అప్పటి నుంచి ఇండోర్ ప్లాంట్స్ అనేవి విపరీతంగా క్రేజ్గా పెంచడం మొదలైంది. అలాగే అవైలబిలిటీ కూడా ఉంది, అంతకుముందు అవైలబుల్ ఉండేవి కాదు. ఇండియాలో కూడా, వేరే కంట్రీస్ పక్కన పెట్టేస్తే ఇండియాలో కూడా చాలా సెంచరీస్ ముందుగానే ఈ కాన్సెప్ట్ ఉంది. మన రాజుల కోటలు, గుడులు లాంటి ప్లేసెస్లో ఇండోర్ కోర్ట్యార్డ్స్, వాటర్ ఫీచర్స్ లాంటివి అప్పట్లోనే నిర్మించారండి. 1980s, 1990sలో ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది మనకి ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుంచి మెయిన్లీ ఇండోర్ ప్లాంట్ అనేది ఇళ్లలోకి రావడం ఎక్కువైంది బాగా అనమాట. అప్పటి నుంచి అపార్ట్మెంట్స్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసి ఆ ఇండివిజువల్ హౌసెస్ లోంచి ఒక గూట్లోకి చేరామో, ఈ కాంక్రీట్ జంగల్లోకి, అప్పటి నుంచి వాటి మీద ఇంట్రెస్ట్తో మెల్లగా స్టార్ట్ చేశారన్నమాట. గత 10 సంవత్సరాలుగా అయితే ఇండోర్ ప్లాంట్స్ బిజినెస్ అనేది ఒక మంచి హైట్స్ రీచ్ అయిందండి. అలాగే మనందరికీ తెలిసిన మన ఓల్డెస్ట్ ఇండోర్ ప్లాంట్స్
ఆర్ సెమీ షేడ్ ప్లాంట్ అనేది మనందరికీ తెలిసింది ఒకటి ఉంది. మెయిన్లీ మన ఇండియా మన సాంప్రదాయాల ప్రకారం. అదేంటో మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. చాలామంది ఇండోర్ ప్లాంట్స్ అని తేలిగ్గా మాట్లాడతారండి. చిన్నప్పుడు అయితే నేను చాలా మొక్కలు పెంచేవాడిని అప్పట్లోనే. అయితే మా ఇంటికి మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఆ మొక్కలు చూసి, అరే ఏంట్రా ఇవన్నీ ఇలా ఉన్నాయి, వీటి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా, అసలు ఎందుకు పిచ్చి మొక్కలు పెంచుతాం, డైరెక్ట్ ఇదే మాట వచ్చేది, ఎందుకు పిచ్చి మొక్కలు పెంచడం అనే పదం. నాకు అప్పుడు అనిపించేది అనమాట, వీటి వల్ల ఏ ఉపయోగము లేదు, ఒక పువ్వు రాదు, ఒక కాయ రాదు, వేస్ట్ అనేవాళ్ళు. కానీ నేను ఇది పట్టించుకునేవాడిని కాదు, కానీ ఎక్కడ కూర్చున్నట్టు ఉండేది ఆ మాట. కానీ ఎప్పుడు కూడా అట్లా తేలిగ్గా తీసి పడేద్దండి. ఈ మెయిన్లీ ఇండోర్ ప్లాంట్స్ నేను చెప్తున్నాను కదా, మన ఇండోర్ ప్లాంట్స్ అండ్ మన ఇండియాలో నర్సరీ అండ్ ఫ్లోరికల్చర్ బిజినెస్ వాల్యూ ఎంతో తెలుసా? సుమారుగా 35,000 కోట్లు అండి. ఇది 2025కి 35,000 కోట్లు. ఇది 2030కి 55,500 కోట్లుగా ఎస్టిమేట్ చేశారు. అంతలా ఈ బిజినెస్ పెరుగుతుంది అని. ఇందులో నర్సరీస్ కావచ్చు, ఫ్లోరల్ అంటే ఫ్లవర్ ఇవన్నీ తయారు కదా, బొకేస్ లేదా డెకరేషన్, వీటన్నిటికి సంబంధించిన ఓవరాల్గా ఏదైనా కానీ అంతగా ఈ బిజినెస్ పెరిగి 55,000 కోట్లు అవుతుందండి. సో దీని అంత చీప్గా కొట్టేస్తారా? అలాగే ఇందులో ఓన్లీ ఇదంతా ఏంటంటే అంతా కలిపి నర్సరీస్, హార్టికల్చర్, వాటికి సంబంధించిన రిలేటెడ్ ఫార్మింగ్ అన్నిటికి కలిపి ఆ వాల్యూ. ఇందులో ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ ఏదైతే మనం పిచ్చి మొక్కలు ఎందుకు ఇళ్ళలో పెంచుకుంటున్నారు అంటారో వాటి వాల్యూ అప్రాక్స్ 2,300 కోట్లు అండి. అలాగే దీంతో పాటు ఇదే పిచ్చి మొక్కలతో పెంచే ల్యాండ్స్కేపింగ్, ఇదే పిచ్చి మొక్కలు అమ్మే నర్సరీ బిజినెస్లు అన్నీ కలిస్తే 1,200 బిలియన్స్ అంటే 1,20,000 కోట్లు. అసలు ఊహించగలరా ఫిగర్ మీరు? 1,20,000 కోట్లు ఈ మొక్కల వలన, ఏదైతే ఈ పిచ్చి మొక్కలు ఎందుకు పెంచుతారో కాయ పండ రాదా అంటారు కదా, ఈ మొక్కల వలన ఆ వచ్చే వాల్యూ అది మన దేశానికి ఎంతగా అది ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి. దీని మీద ఎన్ని వేల మంది కూడా కాదు, ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ కొన్ని లక్షల మంది ఉపాధి కలుగుతుందండి. ఎంతోమంది ఆన్లైన్ సెల్లర్స్ కావచ్చు, నర్సరీలు అమ్మేవాళ్ళు కావచ్చు, లేదా టిష్యూ కల్చర్స్ ద్వారా పెంచేవాళ్ళు కావచ్చు, గ్రోత్ చేసేవాళ్ళు, దానికి సంబంధించిన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ లైక్ సాయిల్ మిక్స్ కానీ, టూల్స్ అని, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇంకా ఇలాంటివి ఎన్నో, ఎన్ని లక్షల మంది దాని వలన ఉపాధి పొందుతున్నారో ఒకసారి ఇమాజిన్ చేయండి. మన హైదరాబాద్ ఒక్కటే తీసుకుంటే అరౌండ్ 300+ నర్సరీస్ ఉంటాయండి ఈజీగా. నాకు తెలిసి 10 ఏళ్లలో అయితే నేను అప్పట్లో విజిట్ చేసిన ఒక 50 కూడా ఉండేవి కాదు. కరోనా తర్వాత ఎప్పుడైతే అయ్యిందో, కరోనా తర్వాత ప్రతి రోడ్డుకి ఒక నర్సరీ, ఒక్కొక్క రోడ్లో 4-5 నర్సరీస్ కూడా ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు కరెంట్ నాకు తెలిసి ఒక 300 పైనే ఉంటాయండి. నేనైతే ఒక 150 చూశాను. నా ఎస్టిమేషన్ ప్రకారం, కొన్ని సర్వీస్ ప్రకారం తెలిసింది 300 పైన నర్సరీస్ ఉంటాయి. సో తేలిగ్గా కొట్టేయకండి, ఇదేమి పిచ్చి బిజినెస్ కాదు, అస్సలు కానే కాదు, పిచ్చి మొక్కలు కాదు, దానివలన ఏ రెవెన్యూ రాకుండాను లేదు. ఈ వీడియో ఓన్లీ ఇండోర్లో ఆల్రెడీ ప్లాంట్స్ పెంచే వాళ్ళ కోసం మాత్రమే కాదండి. అవుట్డోర్లో రకరకాల మొక్కలు పెంచేవాళ్ళు, టెర్రస్ గార్డెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇండోర్లో అనేసరికి సర్వైవ్ కావు అని చాలా రకాల డౌట్లతో ఉన్నవాళ్ళు, అలాగే మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉండి ఎలా పెంచాలి, ఏం చేయాలి అన్న దగ్గర ఆగిపోయి ఏమి చేయలేని వాళ్ళు, వీళ్ళందరి కోసం కూడా ఉపయోగపడుతుంది. అలాగే అవుట్డోర్లో ఏంటంటే మినిమం కేర్ ఉంటే చాలండి, ఎలాంటి మొక్కలైనా మనం పెంచేయచ్చు. కానీ ఇండోర్లో అనేది చాలా పెద్ద టాస్క్. ఇట్స్ లైక్ ఒక మాదిరి సైన్స్ అనే చెప్పాలి. ఒక ల్యాబొరేటరీ లాగా ఇల్లు తయారైతేనే మనం ఎక్కువ ఇండోర్ మొక్కలు పెంచగలుగుతాము. సో అవన్నీ మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఇండోర్ గార్డెన్. ఇండోర్ ప్లాంట్స్ ఆర్ ఇండోర్ గార్డెన్. ఇండోర్లో పెంచే ప్లాంట్స్ని ఇండోర్ ప్లాంట్స్ ఆర్ ఇండోర్ గార్డెన్ అంటే ఇండోర్లో పెంచే గార్డెన్ని ఇండోర్ గార్డెన్ అని ఒక కామెడీగా ఒక ఆన్సర్ వచ్చినా కానీ
అలాంటి సమాధానం, కానీ దీనికి డెఫినేషన్ అదేనండి. ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇండోర్లో పెంచే ప్లాంట్స్, అలాగే ఇండోర్ గార్డెన్ అంటే ఇండోర్లో పెంచి మెయింటైన్ చేసే గార్డెన్. సో అసలు ఈ ఇండోర్ గార్డెన్ ఎలా చేయాలి, అలాగే అసలు ఈ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయా, ఉంటే స్పెసిఫిక్గా ఏమైనా ఉన్నాయా, అవేంటి, వాటి సంగతి ఏంటో చూద్దాం. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్తే కొన్ని రకాల మొక్కల్ని కలెక్ట్ చేసి ఒక క్లోజ్డ్ స్పేస్ అంటే ఇంట్లో కావచ్చు, ఒక కోజీ కార్నర్లో కావచ్చు, లేదా ఒక ఆఫీస్ ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీకు ఒక ఇల్లు ఆర్ ఆఫీస్ ఎనీ షాప్ ఎక్కడైనా కానీ ఒక క్లోజ్డ్ ప్లేస్లో కొన్ని మొక్కల్ని కలెక్ట్ చేసి వాటిల్ని పెంచే విధానాన్ని ఇండోర్ గార్డెనింగ్ అంటారండి. సో నా ఒపీనియన్లో ఇండోర్ ప్లాంట్స్ అనేవి లేనే లేవు, అసలు లేవండి. కానీ ఎందుకంటే ఏ మొక్క కూడా దేవుడు ఎక్కడ ఇండోర్లో దాన్ని పుట్టించలేదు. ప్యూర్గా ఇండోర్గా అనేది అసలు ఇంపాసిబుల్ అండి. అన్ని మొక్కలు కూడా బయట వాతావరణంలో పుట్టి, బయట సృష్టించబడి, బయటే పెరిగి, బయటే సర్వైవ్ అయినాయి ఇన్ని రోజులు. కానీ ఎందుకు ఇండోర్ ప్లాంట్స్ అని వస్తుంది? మనం ఏ నర్సరీకైనా వెళ్ళండి, అక్కడ ఆ నర్సరీ వాడు చూపిస్తాడు మనకి. అక్కడ గ్రీన్ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ కింద ఉన్నాయి మొత్తం కూడా ప్యూర్ ఇండోర్ ప్లాంట్స్ అని. అసలు ఆ ప్యూర్ ఇండోర్ పదం అనేది నమ్మకండి. ప్యూర్ ఇండోర్ ప్లాంట్స్ అనేవి వాళ్ళు చెప్తారు, ప్యూర్ ఇండోర్ ప్లాంట్స్ తీసుకెళ్ళి మీరు ఇలా ఇంట్లో పెట్టేశారంటే అసలు లైట్ అక్కర్లా ఏమక్కర్లా బతికేస్తాయి, సర్వైవ్ అయిపోతాయి అని. కానీ ఎందుకు మీరు ఇన్ని మొక్కలు కొన్నారు, అన్నీ చచ్చిపోయినాయి, ఎంతమంది ఆఖరికి ఇంక్లూడింగ్ మీ నాతో కూడా. ఎందుకంటే అదంతా కరెక్ట్ కాదండి. ప్యూర్ ఇండోర్ పదం అనేది చాలా డేంజర్, దాన్ని వెనకండి. అసలు వాళ్ళు మాత్రం ఏదో సేల్ కోసం అని అలా ప్యూర్ ఇండోర్ అని సేల్ చేస్తారు, కానీ వాళ్ళు చెప్తారు మనం కొంటాము, కానీ నిజంగా అవన్నీ ఇండోర్లో పుట్టాయా, అలాగే ఇండోర్ ప్లాంట్స్ అయినా అది మాత్రం ఆలోచించాలి, దానికి ఏమేం కావాలి అనేది కూడా. అలాగే ఏంటంటే ఈ ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఎలా వచ్చినాయి అంటే, ఒక దట్టమైన ఫారెస్ట్ ఉందనుకోండి, ఒక మంచి దట్టమైన చెట్లు దాని కింద ఉండి ఒక నీడలో ఒక దట్టమైన చెట్ల నీడ లాంటి ఒక ఫారెస్ట్ ఏరియా కానీ ఒక కేకారణ్యం అంటారు కదా, దాంట్లో ఏంటంటే కింద ఉన్న ఏరియా ఒక ఇండోర్ లాంటిది, ఒక ఇండోర్ ఏరియా లాంటిది. లైట్ ఉండదు, తక్కువ సన్లైట్ ఉంటుంది, ఆ ఫిల్టర్ లైట్ ఉంటుంది. అయినా అక్కడ చాలా మొక్కలు భద్రంగా పెరుగుతాయి, చాలా గ్రోత్గా హెల్దీగా పెరుగుతాయి. దానికి రీజన్ ఏంటి? అక్కడున్న మాయిశ్చర్, ఆ సాయిల్ అనేది చాలా మాయిశ్చర్గా ఉంటుంది, హై హ్యూమిడిటీ. ఇప్పుడు మన ఇళ్లలో ఇలా హ్యూమిడిఫైయర్ పెట్టుకుంటున్నాం, కానీ అక్కడ అవసరం ఉండదు, అక్కడే ఆటోమేటిక్గా న్యాచురల్ హ్యూమిడిటీ ఉంటుంది. సో ఫిల్టర్డ్ లైట్, ఎక్కడా కూడా బర్న్ అయ్యేంత టెంపరేచర్ రాదు, వచ్చిన ఈ హ్యూమిడిటీ అండ్ ఆ తేమ అనేది కంట్రోల్ చేస్తాయి. ఇలాంటి ఇండోర్ క్లైమేట్ అనమాట. ఇలాంటి క్లైమేట్ని కనుక మనం మినిమం అన్నా క్రియేట్ చేయగలిగితే ఏ మొక్కనైనా తీసుకొచ్చి మనం ఇండోర్లో పెంచొచ్చండి. అలా వచ్చినాయే ఇండోర్ మొక్కలన్నీ. కొంచెం తక్కువ లైట్ కండిషన్స్, అలాగే దట్టమైన ఎత్తైన చెట్ల నీడల్లో చాలా తక్కువ వెలుతురు మరియు ఎక్కువ తేమ ఉండే ప్రదేశాల్లో పెరిగే మొక్కలు మన ఇంటి వాతావరణంలో అడ్జస్ట్ అవుతాయి. అలాంటి మొక్కలన్నీ కూడా లైక్ ఫర్న్స్ కానీ ఇలాంటి కొన్ని రకాల మొక్కలు ఈజీగా అడ్జస్ట్ అయి పెరుగుతాయి అన్నమాట. ఆ మొక్కల్ని మనం ఇండోర్ ప్లాంట్స్గా మనకు అలవాటు చేశారు, ఒక మార్కెట్ చేశారు, అవి మనం పెంచుతున్నాం, అవి అలాగే గ్రోత్ అవుతున్నాయి కూడా మంచిగా. సో ఇదండి ఇండోర్ ప్లాంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్యూర్ ఇండోర్ ప్లాంట్స్ అనేది కొన్నిటికి అప్లికబుల్, కొన్ని ఎగ్జోటిక్ ప్లాంట్స్కి. అవి ఏమవుతుందంటే ల్యాబ్లో ఒక టిష్యూ కల్చర్ మెథడ్, దీని గురించి నేను తర్వాత పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టిష్యూ కల్చర్ మెథడ్లో ల్యాబ్స్లో పెంచి ఓన్లీ గ్రీన్ హౌస్ల్లో ఒక పర్టికులర్ క్లైమేట్ని క్రియేట్ చేసి ఆ ఎన్వైర్న్మెంట్లో పెంచి వాటిల్ని అమ్ముతారు. వాటిని ఈ బిజినెస్ కోసం ఇలా క్రియేట్ చేశారు, కానీ మంచి రేర్ వెరైటీస్ అనేది క్రియేట్ చేయబడుతున్నాయి, కొత్త రకాలు వస్తున్నాయి. సో అవన్నీ మనకి ఒక బ్యూటిఫుల్ యాంబియన్స్ని ఇస్తాయి అన్నమాట. సో అవన్నీ కొనుక్కోవచ్చు, దాన్నే ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ టిష్యూ కల్చర్తో వచ్చాయి. వీటిని ప్యూర్ ఇండోర్ అని మనం చెప్పచ్చు, బట్ వాటికి కూడా మినిమం రిక్వైర్మెంట్స్ అనేది ఇచ్చి తీరాల్సిందేనండి. ఇండోర్ ప్లాంట్స్ అసలు ఎందుకు పెంచాలి, వాటి వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? చాలామందికి తెలుసులేండి ఈ ఉపయోగాలన్నీ, అయినా ఒకసారి చెప్పుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది అయితే ఇంప్రూవింగ్ ఎయిర్ క్వాలిటీ. ఇదేంటి, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి,
అలాగే మన ఇంట్లో ఉన్న టాక్సిన్స్ని క్లియర్ చేసి ప్యూరిఫై చేస్తాయి. ఇది యాక్చువల్గా ట్రూ ఇది. బట్ ఈ మధ్యకాలంలో అయితే బాగా నాసా సర్టిఫై చేసింది అది ఇది అని చెప్పి కొన్ని మనకి రెగ్యులర్గా పోస్టులు వస్తూ ఉంటాయి. చాలామంది పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎలా చేసినా కానీ అది ఉపయోగమేలండి, ఒకవేళ ప్రమోటింగ్ అయినా కానీ. అలా సాన్స్వేరియా, పీస్ లిల్లీ ఇవన్నీ నాసా ప్రూవ్ చేసినట్లు చెప్తారు. బట్ ఎనీవే వీటి వలన ఉపయోగమేనండి. కాకపోతే ఏంటంటే మీరు ఒక్క సాన్స్వేరియా మొక్క తెచ్చి అది బెడ్రూమ్లో పెట్టేసేసి ఎయిర్ ప్యూరిఫై అవుతుంది అంటే అది తప్పు. ఎందుకంటే మినిమం ఒక మనిషికి ఎయిర్ ప్యూరిఫై సాన్స్వేరియా ద్వారా అవ్వాలి అంటే కనీసం ఒక పాట్లో ఒక 4 మొక్కలు ఉండి అలాంటి పాట్స్ 4 ఉండాలి. అంటే ఒక 15 నుంచి 20 మొక్కలు అవన్నీ ఒక క్లస్టర్లా ఉంటే అది ఆ పర్టికులర్ ఒక మనిషికి కావాల్సిన ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. అంతేగాని ఏదో ఒక్క మొక్క తెచ్చి అదేదో మూల పెట్టేసేస్తే అది మనకి హెల్ప్ చేస్తుందంటే తప్పండి. పాపం అది చచ్చిపోతుంది మెల్లగా. ఇలా ఇదొకటి ఎయిర్ క్వాలిటీ అండి. ఎప్పుడైనా మీకు మూడు బాగాలేకపోయినా, స్ట్రెస్ ఫీల్ అయినా ఒక్కసారి మీరు గ్రీనరీని చూడండి, దగ్గరికి వెళ్ళండి, టచ్ చేయండి. ఖచ్చితంగా కొంత రిఫ్రెష్ ఫీల్ అవుతారు. అలాగే మీరు పెట్టుకున్న మొక్కలు ఒక చిన్న ఆకు వచ్చినా, ఒక చిన్న కొమ్మ వచ్చినా, లేదా కాయ వచ్చినా, పువ్వు వచ్చినా అది ఇచ్చే ఒక రిలీఫ్ వేరే లెవెల్ ఉంటుందండి. మంచి స్ట్రెస్ బస్టర్స్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పాలంటే దీనివల్ల ఒక మంచి అబ్జర్వేషన్ పెరుగుతుందండి. ఒక మంచి గార్డెన్ చేస్తే అబ్జర్వేషన్ పెరుగుతుంది. అబ్జర్వేషన్ అంటే ఏంటంటున్నారా, ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఏం మొక్క ఉంది ఏంటి మన కళ్ళల్లో ఖచ్చితంగా పడతాయి. ఎవరి కళ్ళల్లో పడనవి, ఎవరైతే ప్లాంట్స్ని లవ్ చేస్తారో వాళ్ళ కళ్ళల్లో ఏ మూలున్నా ఆకు పువ్వు మొక్క పడుతుందండి. ఖచ్చితంగా మన కలెక్షన్లోకి వచ్చేయాలి అది. సో అలా అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి. టైమింగ్స్ అండి, వాటికి ఏం చేయాలి ఏంటి దానికోసం అని. నేనైతే నా టైమింగ్స్ ఎంత మార్చుకున్నానంటే నేను ఎప్పుడు ఎగ్జామ్స్ కూడా 7 ఎగలేదండి నా చిన్నప్పటి నుంచి. అందుకే పెద్దగా ఎగ్జామ్స్లో ఏం రాలేదు. కానీ వీటి కోసం మాత్రం నేను 4:45కి నా అలారం మోగుతుందండి. దానికన్నా ముందే నేను లేచి ఉంటాను. కాదే అది వెయిట్ చేస్తాను, అది హ్యాబిట్. 4:45 అంటే 4:45 బిట్వీన్ మధ్యలో గత 5-6 ఏళ్ల నుంచి నేను అదే టైంకి లేస్తానండి. ఏమైనా సరే నైట్ 3ంటికి పడుకున్నా ఆ టైం వెళ్కి వచ్చేస్తుంది. ఇది ఒక డిసిప్లిన్ వస్తుంది, సెల్ఫ్ డిసిప్లిన్ పెరుగుతుంది. ఫిజికల్గా మంచి ఎక్సర్సైజ్ అండి. నాకైతే స్వెట్తో తడిచిపోయి ఉంటుంది ఎనీ టైం. మా ఇంట్లో చూస్తే ఎవరన్నా గెస్ట్లు వచ్చారంటే అప్పటికప్పుడు రెడీ అవ్వాల్సి వస్తుంది. అలాగే ఇంకా ఇలాంటి ఉపయోగాలు చాలా ఉంటాయండి, మంచి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇవన్నీ. అలాగే మంచి నిద్ర పడుతుందండి. బాగా వర్క్ చేయండి లేదా వాటితో టైం స్పెండ్ చేయండి, ఒక మంచి నిద్ర పడుతుంది, ఒక ప్లెజెంట్గా అనిపిస్తుంది. వాటి గ్రోత్ చూసిన ప్రతిసారి మీరు ఏదో ఒక గోల్ కొట్టిన ఫీల్ అవుతారు, అచీవ్మెంట్స్ ఫీల్ అవుతారు. ఫ్రెష్ అండ్ క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. వీటిని ఇలా పెడితే బాగుంటుందా, అలా పెడితే బాగుంటుందా, ఇవన్నీ ఆలోచించి మీరే పెద్ద డిజైనర్ అయిపోతారు వాటికి. అలాగే వాటన్నిటితో ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుందండి. సపోజ్ ఒక ఆకు ఇరిగిందన్నా, ఒక కొండి కింద పడి పగిలిందన్నా వెంటనే మీ హార్ట్ ముక్కలైపోతుంది. అంతగా వాటితో ఒక బాండ్ వచ్చేస్తుంది మనకి. అలాగే వాటి మెయింటెనెన్స్, పీరియాడిక్ స్కెడ్యూల్స్, వాటర్ స్కెడ్యూల్స్ అన్నీ మనకి ఒక టైమింగ్స్ని అలవాటు చేస్తాయి. ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు టైంకి పెడతాం కదండి, ఓపికన్నా లేకపోయినా ఒక అమ్మలు పెడతారు. అలాగే ఈగడు మన పిల్లలు లాంటివి అన్నట్లు ఆ టైంకి అలవాటు అయిపోతుంది. అవి ఖచ్చితంగా ఎలాంటి కండిషన్లో ఉన్నా వాటికి చేయాల్సినవి చేస్తాం వచ్చి. అలాగే ఇవి పెంచితే ఏమవుతుందంటే ఒక యాస్థెటిక్ లుక్ అండి. ఒక పర్టికులర్ ఏరియాలో కొన్ని మొక్కల్ని ఒక గ్రూప్గా పెట్టాము అంటే ఒక మంచి లుక్ వస్తుంది. ఒక కోజీ కార్నర్ కానీ లేదా ఒక మంచి బాల్కనీ, ఒక హ్యాంగింగ్, ఇవన్నిటి వలన ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఒక బ్యూటీ కూడా ఇస్తాయి. ఇప్పుడు మీరు చూసారంటే మీరు ఇంటీరియర్ ₹1,00,00,000 పెట్టి చేయించుకున్న ఇంటికి దాన్ని ఏం చేయగలరు చెప్పండి? ఏమీ మార్చలేరు. దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే చూసుకోవాలి జీవితకాలం. లేదా మళ్ళీ చేంజ్ చేసుకునే ఓపికనంతకాలం అయితే చూసుకోవాలి. ఈ మొక్కల్ని పెంచండి, అలా చూడాల్సిన అవసరం లేదు. మీకు ఓపిక ఉండాలే కానీ డైలీ ఒక క్రియేటివ్ ఐడియా వస్తుంది. డైలీ మీ ఇంటికి ఒక న్యూ లుక్ వస్తుంది. ప్రతిదీ ఈ మొక్క అడ్డు పెట్టండి, ఆ కలర్ ఇటు పెట్టండి, ఎలా పెట్టినా ఖచ్చితంగా అది మీకు ఒక మంచి మీరు ఒక గొప్ప డిజైనర్ అయిపోతారండి. ఏ ఇంటీరియర్ చేయలేనిది ఈ మొక్కలు చేస్తాయి. మనకు కావాల్సిన విధంగా ఆ కార్నర్స్ని కానీ ఆ ప్లేసెస్ని కానీ సూపర్గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి క్రియేట్ చేసే హ్యూమిడిటీ అండి. సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ని కనుక ఒక దగ్గర పెడితే
వాటిల నుంచి హ్యూమిడిటీ వస్తుంది. సపోజ్ ఒక కొన్ని డ్రైగా ఉన్న ప్లాంట్స్ని తీసుకొచ్చి ఒక గ్రూప్గా పెడితే వాటిల్లో ఎక్కువ రిలీజ్ చేసే ప్లాంట్స్ నుంచి తక్కువ రిలీజ్ చేసుకునే ప్లాంట్స్ వాటికి సెల్ఫ్గా హెల్ప్ చేసుకుంటాయి. ఈ ట్రాన్స్ఫర్లో మనకేంటంటే ఆ హ్యూమిడిటీ అనేది మన రూమ్ టెంపరేచర్ని కానీ మన డ్రై క్లైమేట్ని కానీ ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాయండి. చాలా కంట్రోల్ చేస్తాయి అవి. ఒకటి రెండు మొక్కలు ఉంటే అలా పాసిబుల్ కాదు. నేను చెప్పేది ఒక గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ కొన్ని ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే నేను విన్నదైతే కొన్ని రకాల మొక్కలు బయట ఉన్న అడిషనల్ ఎక్కువ సౌండ్స్ని అబ్జర్వ్ చేసి సౌండ్ ప్రూఫ్గా పనిచేస్తాయి అంటండి. అవి ఒక నాయిస్ లెవెల్స్ని తగ్గిస్తాయి. బట్ అది ఏది అన్నది నాకు కరెక్ట్గా తెలియదు, నేను చెక్ చేస్తాను. బట్ నేనైతే చదివానండి, అది నాయిస్ లెవెల్స్ని తగ్గిస్తాయి. ఇది గ్రేట్ కదా. అలాగే ఎలాంటి ప్లేస్ అయినా ఏ కార్నర్లో అయినా నిలువుగా అడ్డంగా వర్టికల్ ఆర్ హారిజాంటల్ ఎలా అయినా సరే మనం సెట్ చేసుకొని పెంచుకోవచ్చండి. ఇవన్నీ మీకు తెలిసినవే అయినా కానీ ఇవన్నీ కొన్ని ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు, కొందరు చేస్తూ ఉంటారు. అలాగే మొక్కల గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయండి. లైక్ మిత్స్ అంటారు కదా, అలాగే అపోహలు. ఇవి కూడా ఏంటో చూద్దాం. ఇండోర్ ప్లాంట్స్ గురించి కొన్ని అపోహలు. ఇది ఏంటంటే నిజం కాకుండా ఎక్కువ మందికి నిజము అనిపించే విషయాల గురించి మాట్లాడుకుందాము. ఇవి అసలు నిజాలే కాదు, అయినా కానీ నిజం అనిపిస్తాయి. చాలామంది ఏంటంటే ఇప్పుడు అన్ని ప్లాంట్స్కి డైరెక్ట్ సన్ కావాలి అనుకుంటారు. ఇది ఒక నిజంగా అపోహ అండి. అలా ఏం లేదు. చాలా ప్లాంట్స్ లో అండ్ ఇండైరెక్ట్ సన్లైట్లో కూడా పెరుగుతాయి. చాలా ప్లాంట్స్ డైరెక్ట్ సన్లైట్ ఏం అవసరం లేదు. అలాగే వాటరింగ్ ఎక్కువ చేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి అనుకుంటారండి చాలామంది. ఇదైతే అసలు ప్రాక్టికల్గా కూడా చాలా ప్రేమగా పోస్తారు. కానీ నిజమేంటంటే చాలామంది చంపేది వాటర్ ఎక్కువ పోసి. 90% మంది ఈ మొక్కలన్నిటిని వాటర్ పోసే చంపుతారండి. దానివల్ల ఆ వాటర్ ఎక్కువ పోయటం వలన అవి లోపలంతా ఇదైపోయి రూట్స్ అన్నీ రాట్ అయిపోయి చాలా మొక్కలు చనిపోతాయి. అది లోపల జరిగేదాకా తెలియదు. లాస్ట్ 1 డేలో అది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళల్లో మన హిందూ కల్చర్ ప్రకారం చూసుకుంటే ఎక్కువ మంది చంపిన ఒకే ఒక్క మొక్క అండి. దీన్ని చంపినంత మంది ఇంకా ఎక్కడ ఉండరు. అదేంటో చెప్తాను. తులసమ్మ అండి. మనం పవిత్రంగా పూజ చేసుకునే తులసమ్మ ఇది ఎక్కువ మంది చంపిన మొక్క ఇది ఎలా అంటే తీసుకొచ్చేస్తాము, ఒక పర్టికులర్ ప్లేస్ పెడతాము. అది ఇండోర్ అవుతుందో ఆర్ అవుట్డోర్ అవుతుందో ఆర్ కొంచెం షేడ్లో ఏ సూర్ కింద ఉంటాయి. దాని పూజ పేరుతో అంటే ఇక్కడ ఎవరి అభిప్రాయాలు నేను చెప్పట్లేదండి, కానీ పూజ పేరుతో మనం ఆ చిన్న పాట్లో ఉంటుంది, అది చిన్న తులసి కోట చిన్న బుడ్డిది ఉంటుంది. దాంట్లో ఒక చెంబు నీళ్ళు పోస్తారండి. అది డైలీ పొద్దున్నే పోస్తారు. అక్కడ నుంచి దానికి సరైన డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు. 4 రోజులు చిగురులు వస్తుంది, బాగుంది అనుకునే టైంకి అది ఖచ్చితంగా వెళ్ళిపోతుందండి. అలా తులసమ్మ వెళ్ళిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దాని రీజన్ ఏంటి, దానికి ఏం చేశాము అన్నది మాత్రం ఆలోచించారు. దానికి ఏదో సెంటిమెంట్స్ని ఆపాదిస్తారు కొంతమంది. బట్ మీరు ఎక్కువ నీళ్ళు పోయడం మాత్రమే రీజన్ అండి దానికి. అట్లాగే దానికి ప్రూనింగ్, ఏ మొక్కకైనా ప్రూనింగ్ కావాలి. ఇక్కడ ప్రూనింగ్ కూడా చేయరు. ప్రూనింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ వాటరింగ్ ఎక్కువ మాత్రం చేసి అత్యధికంగా చంపిన మొక్క తులసమ్మ రికార్డ్ అండి ఎప్పటికైనా. అలాగే ఇండోర్ మొక్కలకి ఫెర్టిలైజ్ అవసరం లేదు అంటారు చాలామంది. ఏం లేకపోయినా పెరుగుతాయి, చిన్న పాట్సే కదా. కానీ తప్పండి. ఇండోర్లో వాటికి పీరియాడికల్గా ఒక పర్టికులర్ టైం 15 రోజులు 1 వీక్ ఆ మొక్కను పట్టి మనం ఒక స్కెడ్యూల్ పెట్టుకొని ఫెర్టిలైజర్స్ మస్ట్గా ఇవ్వాలండి. గ్రోయింగ్ పీరియడ్లో అయితే చాలా ఎక్కువ అవసరం ఉంటాయి. ఎందుకంటే వీటికి చాలా చిన్న పాట్స్, మనం నీళ్లు పోస్తాం, ఆ సాయిల్లో ఏమీ మిగలదు. చాలా తొందరగా ఆ న్యూట్రిషన్స్ తీసేసుకుంటాయి అవి. అందుకంటే పర్టికులర్ స్మాల్ పాట్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఎప్పటికప్పుడు మనం బయట నుంచి ఇవ్వకపోతే వాటికి సోర్స్ ఉండదు తీసుకోవడానికి. అలా కొంచెం వీక్ అయిపోయి చనిపోతే ఖచ్చితంగా 15 రోజుల కన్నా ఇవ్వాల్సి వస్తుంది. డిపెండ్స్ ఆన్ ప్లాంట్స్. అలాగే ఆర్టిఫిషియల్ లైట్లో మొక్కలు పెరగవు అంటారు అందరూ. లేదండి, చాలా చక్కగా పెరుగుతాయి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక చిన్న లైట్ పెట్టుకున్నా. గ్రో లైట్స్ అయితే బెస్ట్, బట్ అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి కొన్ని ప్లాంట్స్ అయితే నార్మల్ ఎల్ఈడి లైట్ కింద మన ట్యూబ్లైట్ ఉంటుంది కదా, మన ఎల్ఈడి ట్యూబ్లైట్, దాని కింద కూడా సూపర్గా పెరుగుతాయండి. ఎందుకంటే ఇది ఒక లైట్ ఇవ్వడం అనేది అక్కడ ఇంపార్టెంట్.
గ్రో లైట్స్ అనేవి ఏంటంటే కొంచెం వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఇలాంటి అలా వెరిగేషన్స్ అవన్నీ వాటి కోసం బాగా పనిచేస్తుంది. మంచి క్రోటన్స్ వీటికి, మానిస్ట్రాస్ ఇలాంటి వాటికి. లేదు అంటే కొన్ని మొండి మొక్కలు అయితే నార్మల్ లైట్స్ కింద కూడా బాగానే వస్తాయండి. అట్లాగే ఎక్కువ సాయిల్, పెద్ద పెద్ద పాట్స్ పెట్టాలి, అప్పుడు బాగా పెరుగుతాయి అనుకుంటారు. ఆ నర్సరీ నుంచి ఒక్కో చిన్నది కొంటాను, 4 ఇంచ్ పాట్లో కొంటాం మొక్కని. అక్కడే దాన్ని 16 ఇంచుకి షిఫ్ట్ చేపిస్తాం. దానికి ఒక మట్టి వేస్తాడు ఫుల్గా, రెండు పలికలు ఆ మట్టి, దాంతో ఒక 4 ఇంచ్ పాట్ని డైరెక్ట్గా 12 ఇంచు 16 ఇంచుకు షిఫ్ట్ చేసుకొని ఇంటికి తెచ్చి పెట్టేస్తాం. అది చాలా పెద్ద తప్పండి. ఎక్కువ పర్సెంట్ మిస్టేక్ ఇదే చేస్తారు. మీకు ఓపిక ఉంటే తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకోండి. మెయిన్ ఏం చేయాలంటే 4 ఇంచ్ పాట్ని 6 ఇంచ్కి మార్చండి, 5 ఇంచ్ ఆర్ 6 ఇంచ్కి మార్చండి అంతే. 1 or 2 ఇంచ్ అంతే, అంతకు మించి పొరపాటును కూడా మార్చదు. లేదు మీ ఇంట్లో ఏదైనా మా పీక్ వచ్చిన మొక్క అనుకోండి, దాని రూట్ చూడండి, ఆ రూట్ బాల్ ఎంత ఉంది, దానికన్నా 1 ఇంచ్ ఎక్సెస్, అంతకు మించి అవసరం ఉండదండి. ఎందుకంటే ఎక్కువ మట్టి ఉండటం వలన మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉండిపోయి చాలా రకాల డిసీజులు లైక్ ఇవన్నీ వస్తాయి. రాట్ ఎక్కువైపోతుంది, కుళ్ళి చనిపోతూ ఉంటాయి. మనం ఎక్కువ రీపోర్టింగ్ అనేది నర్సరీల్లో చేయించి తెచ్చుకోవడం వల్ల ఎక్కువ చనిపోతాయండి. అది వెంటనే డీప్ షాక్కి గురవుతాయి. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాక ఇంకొక షాక్కి గురవుతాయి. ప్లేస్ అండ్ సాయిల్ అన్ని రకాలుగా షాక్లకు గురయ్యి వెళ్ళిపోతుంది అది. అందుకని ఎక్కువ పెద్ద పాట్స్ పెట్టద్దండి. పెద్ద పాట్స్ ఏమొద్దు, చిన్న పాట్, అది బ్లాక్దైనా నార్మల్, ఏమైనా ప్లాస్టిక్ పాట్ అయితే అది కూడా బాగానే ఉంటుంది, తీసుకొచ్చి కడగండి అంతే, పెట్టేయచ్చు. అలాగే మిస్టింగ్ అండ్ స్ప్రేయింగ్ చేస్తే మొక్కలకి సరిపోతుంది అని చాలామంది నమ్ముతారు. ఇండోర్లో ఓన్లీ మిస్టింగ్, స్ప్రేయింగ్ చేసేసి ఆ మొక్కలు బాగానే పెరుగుతాయి అనుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ మిస్టింగ్ అనేది వీటి వలన హ్యూమిడిటీ కొంచెం పెరుగుతుందండి, ఇంక్రీజ్ తప్ప మొత్తం ప్లాంట్కి సరిపడా వాటర్ని అందించలేవు అవి. సో ఖచ్చితంగా మనకి రూట్స్ అన్నీ కూడా ఒక్కసారన్నా వెట్ అయ్యేలాగా వాటరింగ్కి మధ్యలో గ్యాప్ తీసుకొని చక్కగా ఆ రూట్స్ అన్నీ తడిచేలాగా మనం పెట్టాలండి. అట్లాగే చాలామంది అనుకుంటారు ఇండోర్ ప్లాంట్స్ పెంచితే చాలా రకాల పురుగులు వస్తాయి, దోమలు వస్తాయి, మిల్లీ బగ్స్, స్పైడర్ మైట్స్ ఇవన్నీ అనుకుంటారు. కానీ చాలా తప్పండి అది. దోమలు అయితే అసలు ఏం రావు. ఇదన్నీ ఎలా అంటే మొక్కలు హెల్తీగా పెరగాలంటే ఏం చేయాలి, మనం సరైన మెయింటెనెన్స్ చేయాలి, వాటికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి. మొక్క హెల్తీగా ఉన్నప్పుడు డిసీజులు 70% తగ్గుతాయి. మిగిలిన 30% మనం మెయింటెనెన్స్ అనమాట. లైక్ దానికి అప్పుడప్పుడు ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్స్ అండ్ అలాగే మందులు, కొంచెం దాన్ని క్లీన్ చేయటము ఇలాంటివి ఉంటాయి. పూర్ మెయింటెనెన్స్ వల్ల మాత్రమే ఈ బగ్స్ అన్నీ పెరుగుతాయండి. దోమలు ఎందుకు వస్తాయి, వాటికి ఎక్కడైనా మాయిశ్చరు, తేమ ఎక్కువ ఉండి, లేదా ప్లేటుల్లో పాట్స్ కింద ప్లేట్స్ పెడతాం కదా, వాటిల్లో నీళ్లు నిలబడటం వలన వాటిల్లో గుడ్లు పెట్టి లార్వాలు అవి ఇవి పెరుగుతాయి తప్ప మీరు అవన్నీ లేకుండా చేస్తే దోమ ఎక్కడ పెరుగుతుంది చెప్పండి. ఓన్లీ మొక్కలు పెంచడం వల్లనే దోమలు వచ్చినాయి అనుకుంటే మొక్కలు లేని ఇళ్ళల్లో కూడా దోమలు ఉన్నాయి కదా. సో దోమలకి దానికి అలా ఎవ్వరు లింక్ చేయొద్దండి. చాలామంది ఈ రీజన్తోనే ఓన్లీ దోమలు వస్తాయి అన్న దాంతోనే మొక్కలు పెంచారు. అసలు అది సంబంధం లేదండి. మొక్కలు లేనంత మాత్రాన మీరు ఎష్యూర్ చేయగలరా మీ ఇంట్లో దోమే లేదని? అవి ఎక్కడైనా ఉంటాయి. సో ఖచ్చితంగా ఇదైతే పెద్ద అపోహ అండి అది. ఇవన్నీ మైండ్లో ఉంచుకోండి. ప్రాపర్ ప్లానింగ్, మెయింటెనెన్స్ షెడ్యూల్, పెస్ట్ కోసం, వీటన్నిటి కోసం, అలాగే వాటరింగ్, క్లీనింగ్ ఇవన్నీ చేస్తుంటే ఇండోర్లో చాలా అందంగా, హెల్దీగా, మనకి నచ్చిన విధంగా పెంచడం పెద్ద కష్టమేం కాదండి. ఏంటి ఇవన్నీ చూసి ఇదేదో పెద్ద సబ్జెక్ట్లా ఉంది, ఇవన్నీ చేయగలమా అనుకోకండి. నిజమేనండి, ఇట్స్ గార్డెనింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్టే యాక్చువల్గా. బట్ మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ మీరే రైటర్, మీ బుక్ మీరే రాసుకోవచ్చు. మీ గార్డెన్కి సంబంధించిన గార్డెన్ ఒక బుక్లో ఫీల్ అయితే మీ బుక్ మీ ఓన్ స్టైల్లో మీరే రాసుకోవచ్చు. దీన్ని ఎవ్వరు కూడా కాపీ చేయలేరండి. ఎంత తలకిందులైనా ఒక గార్డెన్కి సేమ్ అలాంటి రెప్లికాని తయారు చేయటము అనేది, ఒక ఐఫోన్కి ఒక ఐఫోన్ తయారు చేయొచ్చేమో కానీ మీ గార్డెన్కి ఇంకో సేమ్ అలాంటి గార్డెన్ రెప్లికా ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే ఒకవేళ చేయాలని ట్రై చేసినా కానీ వాళ్ళ క్లైమేటిక్ కండిషన్కి అది వేరేగానే మారుతుంది తప్ప సేమ్ రాదు. సో మీ బుక్కి ఎటువంటి పేటెంట్ తీసుకోకుండా కూడా మీ బుక్ మీదే, ఇంకెవ్వరు కూడా దాన్ని మార్చలేరు, ఏం చేయలేరు. నేనైతే నా బుక్ ఎప్పుడో స్టార్ట్ చేశాను, స్టిల్ రైటింగ్.
సో లెట్ us స్టార్ట్ టు రైట్. ఈ థియరీస్ అన్నీ పక్కన పెట్టేద్దామండి. వచ్చేయండి కలిసి మొక్కలు పెట్టేద్దాం, పెంచేద్దాం, ఒకరికొకరు కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరో యూజ్ఫుల్ అయ్యే కంటెంట్తో. వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ ఆల్.